బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. సాగునీటి హక్కుల కోసం మరో ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సొంత పార్టీ ప్రక్షాళనపై కూడా కేసీఆర్ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. సాగునీటి హక్కుల కోసం మరో ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సొంత పార్టీ ప్రక్షాళనపై కూడా కేసీఆర్ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ మనకు లైవ్ లో అందిస్తారు. నరేష్, తెలంగాణ రాజకీయాల్లో రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈ ఏడాది మార్చి 11న ఆఖరిసారి ఆయన తెలంగాణ భవన్కు వచ్చారు. గత ఏడాది ఒకసారి వచ్చారు. అంటే అధికారం కోల్పోయిన 2 ఏళ్లలో ఆయన 2 సార్లు మాత్రమే తెలంగాణ భవన్కు వచ్చారు. చాలా కాలంగా మౌనంగా ఉంటున్న కేసీఆర్ రేపు మౌనం వీడతారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లు అవుతుంది. ఇక ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకపోతే రాజకీయంగా వెనకపడిపోతామన్న సంకేతాల నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టి 70-80% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా కేవలం 20-20% పనులు పూర్తి చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదనేది కేసీఆర్ ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏపీ నదీ జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నదీ జలాలను తరలించకపోతుంటే కేంద్రం సహకరిస్తుంది. ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణ నుంచి 8 ఎంపీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్లమెంట్లో. సో వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపణ. సో ఇవన్నిటి మీద కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరిని కూడా తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలనేది రాజకీయంగా కేసీఆర్ వ్యూహరచనగా కనిపిస్తుంది. ఇక ఈ నెల 27 లేదా 28 తేదీలలో పాలమూరు జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉండే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం. ఒక భారీ బహిరంగ సభను కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అటు రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. వాస్తవానికి 2 ఏళ్ల కాలంగా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. అడపాదడపా ఫామ్ హౌస్లో ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రభుత్వం తీరును ఎండగడుతూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కానీ ప్రభుత్వం మీద మాట్లాడటం కానీ పెద్ద ఎత్తున ఎక్కడ కూడా లేదు. కేసీఆర్ గత మార్చి 11వ తేదీన ఆఖరిగా ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. అప్పట్లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అవలంబించాల్సిన ఏదైతే వ్యూహరచన మీద ఆయన దిశానిర్దేశం చేశారు తప్ప అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్కి వచ్చింది లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. మొదట బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం అవుతారు. ఎంపీలతో కూడా వాస్తవానికి ఈ సమావేశం నిన్నటి నాడే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఎంపీలు కూడా ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్నారు. ఎంపీలు కూడా హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన మొదట బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశం ఏర్పడి ఏదైతే పార్టీని కూడా కొంత ప్రక్షాళన చేసే దిశగా కూడా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.